6 ఫార్మా కంపెనీల పెట్టుబడులు 5,260 కోట్లు. ఔషధ రంగంలో 12,490 ఉద్యోగ అవకాశాలు. గ్రీన్ ఫార్మా విలేజ్లో పరిశ్రమల స్థాపన, ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు. ఇది ఎక్కడ? ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ 15,000 ఎకరాలు ఏదో సేకరించి కేసీఆర్ పెట్టింది కదా ఫార్మా ఇండస్ట్రీస్ కోసం. ఇప్పుడు వీళ్ళు ఏదో రెడ్ ఫార్మా గ్రీన్ ఫార్మా అంటున్నారు. ఇప్పుడు జీనోమ్ వ్యాలీ ఉన్నది కదా, గ్రీన్ ఫార్మా అంటే ఓన్లీ కేవలం పరిశోధన మాత్రమే జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు అంటున్నారు. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫార్మా అంటేనే పెద్ద మనుషులని సంపేదే కదా. విషయం ఏంటి అంటే విదేశాల్లో వేరే దేశాల్లో ఈ ఫార్మా కంపెనీలు పెట్టడానికి వాళ్ళు అనుమతించరు ఎట్టి పరిస్థితిలో. ఆ దేశం చట్టం నిబంధనలు రాజ్యాంగం అసలు అనుమతించదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాలు పోవడానికి అవకాశాలు ఉంటాయి, ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. సో ఆ దేశాలు ఆ రకంగా ఉన్నాయి. ఆ లీడర్లు అట్లున్నారు. మన లీడర్లు ఎట్లున్నారు? మనుషులు చస్తేంది, జనం చస్తేంది, ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకోవాలి మనం. సో ఈ రకంగా గ్రీన్ ఫార్మాను కొత్త పేరు పెడుతున్నారు. వీళ్ళు ఏమంటారు? కేవలం ఇక్కడ పరిశోధన జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు. బేసిక్గా పరిశోధన జరిగితే ఇబ్బంది లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ జరిగితే ఇబ్బంది. మ్యానుఫ్యాక్చరింగ్ జరిగితే కెమికల్ రియాక్షన్ ఉంటుంది, స్మెల్ వస్తుంది, పర్యావరణం ఖరాబ్ అవుతుంటుంది, వ్యర్థాలు వస్తుంటాయి. సో ఇది అంతా కూడా రెడ్ ఫార్మా కిందికి వస్తుంది. మరి వితౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా కేవలం పరిశోధన ఆల్రెడీ మనకి ఎక్కడ ఉన్నట్టుంది కదా. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? నిజంగా ఇన్ని కంపెనీలు కేవలం పరిశోధన కోసం ఇన్ని కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెడతాయా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఇంకా వాళ్ళు కొత్తగా పరిశోధన చేయాల్సిన కేంద్రాలు మొత్తం ఓవరాల్గా లేవా? ఇప్పుడు పరిశోధన ఎక్కడ చేసినా నడుస్తుంది. వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేదే చాలా కీలకం. ఈ గ్రీన్ ఫార్మా పేరుతో రేపు పొద్దున మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే మీరు పర్మిషన్ ఇవ్వడానికి గ్యారంటీ ఏంది? మీరు పోతే ఇంకోటి వస్తే వాడి ఇవ్వడానికి గ్యారంటీ ఏంది? అసలు ఈ ఫార్మాని ఎంటర్ చేయడమే పెద్ద మోసం. మేము అందుకే ముందు నుంచి చెప్తున్నాం, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మేము గ్రామాల్లో తిరిగినాం. ఎక్కడైతే పొల్యూషన్ విపరీతంగా ఉన్నదో ఫార్మా వల్ల ఆ గ్రామాల ప్రజలు ఆ పట్టణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. అందుకే ఈ ఫార్మా జోలికి దయచేసి పోకండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమైందో దేవుడు వల్లనో ఏదో మొత్తానికి జరిగిపోయింది. కేసీఆర్ పక్కకు పోయిండు. ఆ 15,000 ఎకరాల్లో ఫార్మా రాకుండా అలా ఆగిపోయింది. చాలా సంతోషం. లేకపోతే అక్కడ కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కనుక వస్తే అసలు హైదరాబాద్లో మనం ఇట్లా నిలబడం. 15,000 ఎకరాల్లో ఫార్మా అంటే ఒకసారి ఊహించండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ఏదో 4th సిటీ అది ఇదని ప్లాన్ చేశారు. మళ్ళీ ఏమంటున్నారు? వీళ్ళు కోర్టుకు పోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్. ఏమని? మీరు ఫార్మా ఇండస్ట్రీస్ కోసం భూములు మేము తీసుకుంటే మీరు ఎట్లా వేరే వాటి కోసం ఉపయోగిస్తారని. వీళ్ళు ఏమంటున్నారు? మనదేం పోయింది, పెట్టురి ఫార్మాని అని వీళ్ళు రెడీ అవుతున్నారు. అరే ఎవడు? మీకు గొడవల వల్ల మళ్ళీ ఆ ఫార్మాని మళ్ళీ తీసుకొస్తారా? రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేయబోతున్న గ్రీన్ ఫార్మా విలేజ్లో 5,260 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి 6 దిగ్గజ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కాలుష్య రహితంగా ఏర్పాటు చేయబోతున్న ఈ కంపెనీల స్థాపనతో తెలంగాణలో 12,490 మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. వీటిని నెలకొల్పేందుకు ఆయా ఫార్మా కంపెనీలు శుక్రవారం ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా అంతా మొత్తం ఆగమాగం చేసిన, దేశాన్ని ఆగం చేస్తున్న కంపెనీలేగా ఇవన్నీ. హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వీళ్ళెక్కడ గ్రీన్ ఫార్మా తీసుకొస్తారండి? ఈ సమావేశంలో టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఏసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయూలపైన సంతకాలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా విలేజ్లో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించబోతున్నది. ఒప్పందం ప్రకారం ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు R&D సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారు. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మాలు కొత్తగా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి. గ్లాండ్ ఫార్మా R&D సెంటర్ ఇంజెక్టబుల్స్, డ్రగ్స్ సబ్స్టాన్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు స్థాపించబోతున్నది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటున్నారు కదా. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇంజెక్టబుల్ బయోసిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తున్నది. హెటిరో ల్యాబ్స్ ఫినిష్డ్ డోస్ ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పబోతున్నది. అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇది.
మరో 4 నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలు కేటాయించడంతో పాటు ఫార్మాసిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఈ కంపెనీల ప్రతినిధులంతా పాల్గొన్నారట. హెటిరో వాడు ఈ రాష్ట్రానికి చేసిన మోసం మనకు తెలియదా? కరోనా సమయంలో రెమిడెసివిర్లు ఆ ఇంజెక్షన్ ఈ ఇంజెక్షన్ పేరుతో వేల కోట్లు దొబ్బిండు. అరబిందో వాడు ఫార్మా ద్వారా జనాల రక్తం దాగి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈ ఫార్మా కంపెనీలు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాయి. జనానికి మందులు ఇవ్వడం ఎంతవరకు తెలియదు కానీ, ఎంతవరకు ఉపయోగపడుతున్నారో తెలియదు కానీ, నాశనం చేయడంలో మాత్రం అద్భుతంగా ఉపయోగపడుతున్నారు. ఇది ఏడు దాకా తీసుకుపోతారో చూడాలి. వీళ్ళు వద్దంటే వస్తారండి, ఫార్మా వాళ్ళు వద్దంటే వస్తారు, వద్దంటే వస్తారు. వీళ్ళు జస్ట్ ఇట్లా ఒక పిలుపునిస్తే చాలు, ఒక 20 మంది వచ్చేస్తారు కంపెనీలు పెట్టడానికి. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో